కాకతీయ రిహాబ్ సెంటర్. సో మీరు ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు కదా, సో ఐ వాంటెడ్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. లైక్ మనకి ఇక్కడ చాలానే రిహాబ్ సెంటర్స్ ఉన్నాయి, ఎల్డర్లీ హోమ్స్ చాలానే ఉన్నాయి. సో వాట్ మేక్స్ కాకతీయ డిఫరెన్స్ ఫ్రమ్ ఆల్ దిస్? ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే ఈజ్ ఎకనామికల్లీ ఫ్రెండ్లీ అండి. దట్ ఈస్ అ బేసిక్ ఇష్యూ అనుకుంటే ఎవరికైనా కూడా. అంటే నేను ఇప్పుడు నా ఫాదర్ని జాయిన్ చేయాలన్నా కానీ ఐ వుడ్ రాదర్ ఫస్ట్ చూస్ మై విచ్ ఎవర్ సూట్స్ మై పాకెట్, దెన్ ఐ విల్ గో విత్ ది సర్వీసెస్ వాట్ దే ఆర్ ప్రొవైడింగ్. సో అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి యా వీఆర్ నాట్ ఎట్ పార్ విత్ ది మార్కెట్, స్లైట్లీ మేము ఎకనామికల్ సైడే ఉన్నాము. సో బడ్జెట్ ఫ్రెండ్లీ రిహాబ్ అని మాత్రం షూర్గా చెప్పొచ్చు అండి. సో దట్ ఈస్ హౌ వీఆర్ యూనిక్ ఇన్ వన్ వే. అండ్ సర్వీసెస్ మేము అంటే మీరు ఇప్పుడు చూసుంటారు, ప్రతి ఒక్క పేషెంట్తో ఇంటరాక్ట్ అయి ఉంటారు. సో అంటే నాకు నేను చెప్పడం కాకుండా, మాకు మేము చెప్పుకోవడం బోస్టింగ్ కాకుండా, నేను ఎవరిని బయట వాళ్ళు సర్వీసెస్ ఇవ్వట్లేదంటే మేబీ దే మే బీ గివింగ్ ఫర్ గుడ్ సర్వీసెస్ దాన్ యాజ్. కానీ యాజ్ లాంగ్ యాజ్ అవర్ రెసిడెంట్స్ ఆర్ హ్యాపీ, వీఆర్ గుడ్. అలా. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫస్ట్ డే సెకండ్ డే వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం హోమ్ సిక్ అయి ఉంటారు, కొత్తగా ఉంటుంది. సో వాళ్ళందరికీ మీరు ఎలా ధైర్యం చెప్తారు? ఏం లేదండి, ఫస్ట్ అంటే అది ఓల్డ్ ఏజ్ అనే కాదు, చిన్న వాళ్ళనే కాదు, ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో అంటే లైఫ్లో ఇప్పుడు మనం కూడా ప్లేస్ చేంజ్ అయినప్పుడు డెఫినెట్గా అదో కొత్తది, ఎక్కడికో వెళ్ళాము, మనకు తెలియని ప్లేసెస్, తెలియని అట్మాస్ఫియర్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ మేజర్గా ఇక్కడ ఏంటంటే మనకి వాళ్ళ కిడ్స్ని ఎక్కడో వాళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు. సో ఆ ఏజ్లో వాళ్ళకి కావాల్సింది ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళతో ఉన్నట్టు అది ఆ ఫీల్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళు అది మర్చిపోతారు అన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో నేను అదే కంఫర్ట్ ఇస్తాను. నేను అంటే వాళ్ళ కిడ్స్ షూస్లోకి వెళ్ళి నేను అంటే వాళ్ళని అదే లెవెల్లో కంఫర్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాను. సో ఇట్స్ వర్కింగ్ అవుట్ ఆల్సో. అవును, చూసాను నేను కూడా. వాళ్ళు జస్ట్ ఇట్లా కదిలిస్తే ఏడ్చేలాగా ఉన్నారు. అంటే వాట్ ఆల్ ఇవాళ రోజున మీకు కావాల్సింది ఎమోషనల్ సపోర్ట్ అండి. ఇఫ్ దెర్ ఇస్ నో ఎమోషనల్ సపోర్ట్ దెన్ దెర్ ఇస్ నో రిలేషన్, దెర్ ఇస్ నథింగ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్. అది నా ఫీలింగ్. ఎమోషనల్ సపోర్ట్ అనేది అందరికి కావాలి. వీళ్ళకి ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. అందుకే నేను రెగ్యులర్ టచ్ బేస్ పెట్టుకుంటాను వీళ్ళతోని. ఎవ్రీ డే అట్లీస్ట్ 10 minutes స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను వీళ్ళతో. ఇక్కడ ఉండే బేసిక్ అండ్ అసలు ఇక్కడ ఉండే సర్వీసెస్ ఏంటి సార్? సర్వీసెస్ అంటే ఇక్కడ మన రిహాబ్కును ఎల్డర్లీ కేర్కి కూడా అండి. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏజ్ ఒక సర్టన్ ఏజ్ తర్వాతనే వీళ్ళకు న్యూరో స్ట్రోక్స్ కానీ లేకుంటే పోస్ట్ ఆపరేటివ్ కానీ వస్తాయి యూజువల్గా, పారాలిసిస్ కానీ ఏదైనా కానీ. ఆ టైంలో ఏంటంటే బాడీ కూడా అంత బలం ఉండదు. ఇంకోటి ఏంటంటే త్వరగా అలసిపోతూ ఉంటారు. వీటి వల్ల ఏంటంటే మనం ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆ డిపెండెన్సీ ఉండడం వల్లనే వాళ్ళు అంటే కాన్ఫిడెన్స్ చూపించలేక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతూ ఉంటారు. ఆ టైంలో ఇప్పుడు మన దగ్గర ఇక్కడ రీహాబిలిటేషన్లో మనం తీసుకునేది ఏంటంటే ప్యారలైజ్ అయిన వాళ్ళని, కంప్లీట్గా బెడ్ రిడన్ ఉన్న వాళ్ళని, వీళ్ళందరినీ ఇక్కడ పెట్టాం. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే డే ఇన్ డే అవుట్ రైట్ ఫ్రమ్ వాళ్ళు బ్రష్ చేసుకునే దగ్గర నుంచి స్నానం చేసేది, డైపర్ కేర్ కానీ ఏదైనా కానీ, వాళ్ళకి ఏదైనా ఉండి డ్రెస్సింగ్ చేయాలన్నా కానీ అవి రెగ్యులర్ సర్వీసెస్ ఇక్కడ ఉంటాయండి. అంటే అంటే ఇండివిజువల్ కేర్ ఇక్కడ దొరుకుతుంది వాళ్ళకి. అక్కడ ఎల్డర్లీ కేర్కి వచ్చేసరికి అక్కడ మన దగ్గర కేర్ గివర్స్ ఉంటారు. కాకపోతే వాళ్ళు యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ వచ్చి వాళ్ళు హెల్ప్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా అంటే అక్కడ ఈ సర్వీస్ దొరకదా అంటే అక్కడ దొరుకుతుంది, ఇస్తారు. కానీ వాళ్ళకి అంత మొబిలిటీ ఉన్నది కాబట్టి వాళ్ళు టు సర్టన్ ఎక్స్టెంట్ దే డూ ఇట్ ఆన్ దేర్ ఓన్. మీరు ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ దీంట్లో ఉన్నారు, సో ఇంతమంది పేషెంట్స్ని చూసుంటారు. మీకు బాగా టచ్ అయిన ఒక పేషెంట్ స్టోరీ ఏదైనా ఉంటే చెప్పండి. అంటే అలా ఇండివిజువల్ స్టోరీస్ అంటూ అలా అంటే స్పెషల్గా ఏం లేదండి. ఈచ్ అండ్ ఎవ్రీ రెసిడెంట్ది ఏదో ఒక టచింగ్ స్టోరీ ఉంటుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మనం చెప్పడానికి ఉండదు. కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని వాళ్ళ సిచ్యువేషన్స్, పర్సనల్ ఫ్యామిలీ ఈక్వేషన్స్, ఇవన్నీ బట్టి మనకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది.
ఆ బర్డెన్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ బెటర్ నాట్ టు డిస్క్లోజ్. సో ఎవ్రీ రెసిడెంట్ స్టోరీస్ అండ్ డిఫరెంట్ అండ్ ఎమోషనల్ టచ్గానే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. వెరీ మచ్. లైక్ ఐ డూ డెఫినెట్లీ రికమెండ్. ఎందుకంటే నేను జనరల్లీ బయట విన్నది ఒకటైతే నేను ఇక్కడికి వచ్చి చూసింది వేరు, ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది వేరు. ఓకే, సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ టు బీ హియర్ టుడే. థ్యాంక్స్. నిజంగా ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ టు హ్యావ్ మీ హియర్ యాక్చువల్గా చెప్పాలంటే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యాజ్ అ ఫిజియోథెరపిస్ట్ మీరు చెప్పండి, ఇక్కడ ఈ కాకతీయ రీహాబ్ సెంటర్కి వచ్చిన వాళ్ళు డే 1 నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఓకే, ఫస్ట్ పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయ్యాక మేము ఫస్ట్ వెళ్ళి అసెస్మెంట్ తీసుకుంటాము. ఎలా ఉన్నారు, కండిషన్ ఎలా ఉంది, జనరల్ కండిషన్కు ఎలా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారా, బెడ్ రీడనా ఏంటి, వాళ్ళ మజిల్ పవర్ ఎలా ఉంది, ఏజ్ ఏమన్నా అసోసియేటెడ్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, బీపీ షుగర్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా, అవన్నీ చెక్ చేసుకుంటాము. వాక్ చేయగలరా లేదా అవన్నీ చెక్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తాం. ఒకవేళ రూమ్లోనే చేసేది రూమ్కి వెళ్ళి చేస్తాము, లేకపోతే ఫిజియో డిపార్ట్మెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ చేస్తాం. ఓకే, జనరల్లీ ఫిజియోథెరపీ అంటే అది చాలా పెయిన్ఫుల్ అని అనుకుంటారు. సో అది మిత్తా ఫ్యాక్ట్ అనేది ఇప్పుడు మీరే చెప్పాలి. అది కండిషన్ని బట్టి ఉంటుంది, అంటే సివియర్ ఏంటి, ఆ మూమెంట్స్లో స్టిఫ్నెస్ ఉంటుంది, ఆబ్వియస్లీ పెయిన్ ఉంటుంది. బట్ రిజల్ట్స్ అనేవి చూడొచ్చు, టైం టేకింగ్ బట్ రిజల్ట్స్. ఓకే, సో ఒక పేషెంట్ ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు అన్నప్పుడు తనకి డే బై డే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అని చెప్పడానికి ఇండికేటర్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఇండికేటర్స్ ఏంటంటే ఏం చెప్తారు? అది కండిషన్ని బట్టి ఉంటుంది, రిజిడిటీ ఉందా ఏంటి, వాళ్ళు ఫస్ట్ బెడ్ రీడర్ నుండి తర్వాత చిన్నగా లేచి కూర్చోవడం, వాక్ చేయడం, ఫస్ట్ స్టిక్తో వాకర్తో నడిచి తర్వాత స్టిక్తో, తర్వాత వాళ్ళంతటా వాళ్ళే ఇండిపెండెంట్గా నడవడం, అవన్నీ ఉంటాయి. పవర్ ఎలా ఉంది, చేయలేపగలుగుతున్నారు, ఇప్పుడు పెరాలిటిక్ వాళ్ళు ఉంటారు, కొంచెం అన్న పవర్ స్టార్ట్ అయిందా లేదా, అవన్నీ చూసుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. సో జనరల్గా ఫిజియోథెరపీ చేయించేటప్పుడు మీకు పేషెంట్స్ దగ్గర నుంచి కామన్గా వినపడే కొంచెం నెగిటివ్గా వినపడతాయి కదా, ఇంకా మా వల్ల కాదు, మేము చేయలేము, ఇలాంటివి వినిపించినప్పుడు మీరు వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు? అంటే ఫిజియోథెరపీ అంటే అందరికీ కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. మేము చేయలేము, అంటే పెయిన్ వస్తుంది, అంటే మేము పెయిన్ తగ్గించేవాళ్ళం కానీ పెయిన్ పెంచేవాళ్ళం కాదు, అది ఫస్ట్లీ. తర్వాత ఇలా చేయలేము మేము, ఇట్లా ఇంకా అసలు మా వల్ల కాదు అనే వాళ్ళకి మేము మోటివేషన్ ఇస్తూ ఉంటాము. ఆ మోటివేషన్తో ట్రీట్మెంట్ చేస్తాము. చాలా ఫ్రెండ్లీ వేలో ఉంటుంది ఫిజియోథెరపీ. ఓకే, సో వన్స్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేసినాక రిజల్ట్స్ అనేవి ఏ డే నుంచి స్టార్ట్ అవుతాయి? రిజల్ట్స్ అంటే అది కండిషన్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు పారాలసిస్ కేసు అయితే మనకి ఒక 1 వీక్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో అసలు నడవలేని వాళ్ళని తర్వాత మనం నెమ్మదిగా నుంచోబెట్టడము, నడిపించడం, ఇలా అది డే బై డే ప్రాసెస్లో ఉంటుంది. అంటే ఫస్ట్ రోజు నుంచి మూమెంట్ అలా అర్థం అవ్వదు, కానీ ఒక 1 వీక్ పడుతుంది. ఓకే. సో ఇక్కడ మన కాకతీయ రీహాబ్ సెంటర్లో పేషెంట్ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, ఫిజియోథెరపీ సెషన్ వాళ్ళకి ఎంత టైం తీసుకుంటారు, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ఇక్కడ పెరాలసిస్ పేషెంట్స్కి అయితే అండి 2 సెషన్స్ చేస్తాము. మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్ చేస్తాము. మార్నింగ్ ఒక 1 అవర్ ఉంటుంది సెషన్, ఈవినింగ్ ఒక 1 అవర్ ఉంటుంది. అంటే డిపెండ్స్, అంటే ఇప్పుడు పెయిన్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి మ్యాండేటరీగా 2 టైమ్స్ కావాలంటే 2 టైమ్స్ చేస్తాము, లేదా కండిషన్ బట్టి 1 టైం అయితే 1 టైం సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్విప్మెంట్స్ గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ మనకి టెన్స్ ఉంది, పెయిన్ మొడాలిటీస్ టెన్స్ ఉంది, ఐఎఫ్టీ ఉంది. తర్వాత మనకి పారాలసిస్కి, ప్లీజిక్ పేషెంట్స్కి స్టిమ్యులేషన్ పెడతాము. తర్వాత అల్ట్రాసౌండ్ చేస్తాము. నెక్స్ట్ అసలు నుంచోలేని వాళ్ళకి టిల్ట్ టేబుల్ అని ఒకటి ఉంది, ఆ టిల్ట్ టేబుల్ యూజ్ చేస్తాము. తర్వాత యాక్టివ్ ప్యాసివ్ ట్రైనర్ ఉంది, అది చేస్తాము. తర్వాత క్వాడ్రిసెప్ టేబుల్ అని క్యూ టేబుల్ ఉంది, క్వాడ్రిసెప్ మజిల్ కోసం అని అది యూజ్ చేస్తాము. తర్వాత సిట్ స్టాండ్కి బాల్ యూజ్ చేస్తాము, స్విచ్ బాల్. అవి ఉన్నాయండి. ప్యారలల్ బార్ ఉంది, ప్యారలల్ బార్ ఏమో అసలు నడవలేని వాళ్ళకి విత్ సపోర్ట్తో ప్యారలల్ బార్లో నడిపిస్తాము. ఇలా ఉన్నాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇక్కడ డ్యూటీ డాక్టర్ కదా, సో 24/7 మీరు ఇక్కడే ఉంటారు. సో అర్ధరాత్రి మధ్యలో వీళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు హౌ డూ యూ రెస్పాండ్ అండ్ హౌ డూ యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్? నాకు ఇమీడియట్గా ఇక్కడ సిస్టర్స్ ఉంటారు. సో పేషెంట్కి ఏమన్నా ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళ దగ్గర ప్రతి బెడ్ దగ్గర బెల్స్ ఉంటాయి, ప్రతి పేషెంట్ దగ్గర కూడా
ఒక వార్డ్ బాయ్ కానీ ఆయమ్మ కానీ ఉండడం జరుగుతుంది. సో వాళ్ళు బెల్ కొట్టంగానే, లేకపోతే ఇప్పుడు వాళ్ళు అన్కాన్షియస్ అయినా వాళ్ళ పక్కన వాళ్ళు లేస్తారు కదా, వాళ్ళు బెల్ కొడతారు. సో అప్పటికప్పుడు ఇమీడియట్గా సిస్టర్స్ వచ్చి రెస్పాండ్ అయిపోతారు. ప్రతి ఫ్లోర్కి ఒక సిస్టర్ని పెడతారు అనమాట నైట్ డ్యూటీలో. సో రెస్పాండ్ అవుతారు. వాళ్ళు వచ్చేసి నాకు కాల్ చేస్తారు, నేను ఇక్కడే ఉంటాను. సో వాళ్ళు కాల్ చేస్తారు నాకు. సో వచ్చేసి ఇమీడియట్గా వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్, ఏమైనా ఇష్యూస్ ఉంటే చూసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. సో యాజ్ అ న్యూట్రిషనిస్ట్ మీరు చెప్పండి, ఇక్కడ ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళందరికీ డైట్ ప్లాన్స్ ఎలా ఉంటాయి? ఓన్లీ కస్టమైజ్డ్ డైట్ ప్లానే పెడతారా, లేకపోతే అకార్డింగ్ టు దేర్ బాడీ అండ్ ఏజ్ ఏమైనా డిఫరెన్షియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? జనరల్గా ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎక్కువ వస్తారు, అండ్ వాళ్ళ డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ వాళ్ళు కేసెస్ ఎక్కువ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద డైట్స్ అనేది ఇస్తాము, అండ్ ద క్రియాటిన్ లెవెల్స్ అండ్ దేర్ వైటల్స్ చూసి దాన్ని బట్టి కూడా డిఫరెన్షియేట్ చేసి పర్సనల్గా వాళ్ళ డైట్కి మోడిఫై చేసి ఇస్తాము. అండ్ మోస్ట్లీ ద కేసెస్ ఏంటిదంటే ఫస్ట్లీ వాళ్ళ ఏజ్ డిపెండ్ అయింది కాబట్టి డైట్ అనేది ఫస్ట్ సాఫ్ట్గా ఉండాలి, అండ్ వాళ్ళు వాళ్ళ లైక్స్ అండ్ ఎలర్జీస్ అవన్నీ డిస్ట్రిబ్యూట్స్ అండ్ అవన్నీ అబ్జర్వ్ చేసుకొని దాన్ని బేస్డ్ ఆన్ దట్ మేము డైట్స్ అనేటివి ప్రిపేర్ చేసాము, అండ్ వాళ్ళకి రెగ్యులర్గా మీల్స్ అనేటివి ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ.